నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ఆధ్వర్యంలో 9,40,00,000 పనులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. అదేవిధంగా త్రాగునీటి సమస్యను పరిష్కరించడానికి త్వరలో హైదరాబాద్ కలెక్టర్ కార్యాలయంలో కంటోన్మెంట్ అధికారులతో అదేవిధంగా మెట్రో వాటర్ వర్క్స్ అధికారులతో జిల్లా కలెక్టర్ గారి దగ్గర గౌరవ శాసనసభ్యులు నేను సమీక్ష జరిపి త్రాగునీటి సమస్యకు తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటాం. అదేగాక భవిష్యత్తులో ఈ నియోజకవర్గ అభివృద్ధికి కొన్ని నిధులు కావాలని అడిగినారు. నిధులను గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు శాంక్షన్ చేస్తా ఉన్నాం. అవి త్రాగునీటి సౌకర్యాలకు సంబంధించి ఇతరత్ర అత్యవసర పనులకు వాడుకొని ఈ ప్రాంత ప్రజలకు ఇబ్బందులు రాకుండా ఈ యొక్క ఎండాకాలంలో ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతూ తప్పకుండా భవిష్యత్తుకు సంబంధించి కంటోన్మెంట్ నియోజకవర్గం మరి ఇక్కడ ఉన్నటువంటి జిహెచ్ఎంసీ పరిధి కంటోన్మెంట్ పరిధిలో సమస్యలు నలగకుండా గౌరవ శాసనసభ్యుడు ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ వెంటనే పరిష్కారం చేసి ఈ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి దిశలో తీసుకుపోతామనే మాట సందర్భంగా మనం తూతూ మందరంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. అసలు ఇది బడ్జెట్ అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. దానిపైన ఇప్పుడు ఇలా కంటోన్మెంట్కి వచ్చిన బడ్జెట్ మీద ప్రతిపక్షం వాళ్ళు చర్చలో ఉండాలనుకుంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎంత మంచి బడ్జెట్ అయినా విమర్శించాలి. కాబట్టి వాళ్ళ రాజకీయ ఉనికి కోసం విమర్శిస్తారు తప్ప బడ్జెట్ పూర్తిగా సర్వత్రా ప్రజారంజకమైనటువంటి బడ్జెట్, అన్ని వర్గాలకు అన్ని రకాల అవకాశాలు ఇచ్చినటువంటి బడ్జెట్, వాళ్ళ ఉనికి కొరకు ప్రతిపక్షాలు రాజకీయ పరంగా విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇంకోటి నామినేటెడ్ మెంబర్ మీకు కొన్ని విజ్ఞప్తులు చేశారు కదా, దానిపైన నామినేటెడ్ మెంబర్ ఏ విజ్ఞప్తి త్రాగునీటికి సంబంధించి చేసినా అది ఇంతకుముందు గణేష్ గారు మా దృష్టికి తీసుకొచ్చిందే. తప్పకుండా అందుకే చెప్పినాం కంటోన్మెంట్ హైదరాబాద్ మెట్రో వర్క్స్ అందరూ కలిసి జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్ పెట్టి సమావేశం చేసుకుంటాం. ఇదే సందర్భంలో రేపటి నుంచి 10వ తరగతి పరీక్షలు రాస్తా ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం పక్షాన 10వ తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు, అభినందనలు, ఆశీర్వచనము. మీరందరూ జీవితంలో ఎప్పటికీ ప్రతిసారి ఏ పరీక్ష రాసినా ఏ ఉన్నతమైన శిఖరానికి వెళ్ళినా 10వ తరగతి పరీక్ష మెమో అనేటువంటిది మ్యాండేటరీ. కాబట్టి మంచి మార్కులు తెచ్చుకునే విధంగా కష్టపడి చదువుకోవడానికి తల్లిదండ్రులు కూడా కొంత కష్టమైన అవకాశం ఇచ్చి పిల్లలందరూ ఉజ్వల భవిష్యత్తుకు పోయే విధంగా జరిగే ఈ పరీక్షను బాగా రాయాలని ప్రభుత్వ పక్షాన్ని అందరికీ ఆశీర్వచనం అందజేస్తాం.